నమస్తే, ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను సుమహిత. ఆ మాజీ మంత్రి 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 7వసారి ఓడిపోయాడు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడి నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? వాచ్ ది స్టోరీ. పెద్దపల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు ఖచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమి పాలైన ఈశ్వర్ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేష్ నేత కాని ఉండగా చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమి పాలైన బాల్క సుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే వీరిద్దరి కంటే కూడా బెస్ట్ చాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటర్ అని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండడం, ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్కు పట్టుండడంతో పాటు ధర్మపురి నుంచి 6 సార్లు గెలిచి 7వసారి ఓటమి పాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్రనాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈశ్వర్ను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్టానం యోచిస్తుంటే, యువనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని, ఇప్పటికే ఎస్ కుమార్ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు కాశీపేట లింగయ్య వంటి వారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా ఆయన్ను కమలం పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందో లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెరలేవనుంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొలిటీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లలో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్, ఎవరైతే ప్లస్, ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదండి సంగతిలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.